Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET classes for MBA and MCA. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మెన్సురేషన్ అంటామండి. సో ఈ టాపిక్ మొత్తాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులతో పాటు మ్యాథమెటిక్స్ విద్యార్థులు కూడా ఈ టాపిక్లో చాలా ఇబ్బంది పడతారండి. సో క్లాస్ మొత్తం కూడా చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అసలు ఫార్ములాస్ ఎలా జనరేట్ అవుతాయి అండ్ వాటి యూజ్ ఏంది మొత్తం కూడా క్లియర్గా క్లాస్లో చెప్తారు. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ మనకి ఐసెట్ ర్యాంక్ని బేస్ చేసుకుని కాలేజ్ అనేది డిపెండ్ అవుతుంది. సో మనకి ప్రతి కాలేజీకి ప్లేస్మెంట్స్ ఉండవు, కొన్ని కాలేజీలకు మాత్రమే ప్లేస్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఎంబీఏ చేసినా ఎంసీఏ చేసినా ఒక జాబ్ కోసం చేస్తాము, మంచి జాబ్ రావాలనే ఉద్దేశంతో చేస్తాము. సో ప్రతి కాలేజీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. క్యాంపస్లో ఉంటుందండి ప్లేస్మెంట్స్ అనేది, టాప్ కాలేజెస్లో ఉంటుంది. సో క్యాంపస్లో సీట్ రావాలన్నా, టాప్ కాలేజీలో సీట్ రావాలన్నా ఐసెట్లో మంచి ర్యాంక్ రావాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. 200 మార్కుల పేపర్లో అట్లీస్ట్ మనం 120+ స్కోర్ చేస్తే టాప్ కాలేజీలోకి వెళ్ళగలుగుతాము. 135+ స్కోర్ చేస్తే క్యాంపస్కి వెళ్ళగలుగుతాము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని ఇంకొద్దిగా పెంచండి, సీరియస్గా ప్రిపేర్ కండి. సో ఫుల్ కోర్స్ కోసం మన వామిక మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫుల్ కోర్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నా నంబర్ అండి 9052450869 కాంటాక్ట్ కావచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఈ క్లాస్ చూస్తే మీకు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు కూడా ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ పైన ఇబ్బంది పడరు. క్లియర్గా చెప్తున్నాను, సీరియస్గా మొత్తం చూడండి. అబౌవ్ 40 minutes క్లాస్ అండి. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, ప్రతి కాన్సెప్ట్ని క్షుణ్ణంగా రాసుకోండి. అయితే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మొదలుపెట్టి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో మెన్సురేషన్ అంటే అసలు ఎట్లా అడుగుతారు క్వశ్చన్స్ తెలియాలి కదా. సో ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనబడుతుంది 4 circles, each the radius a centimeters are touching to each other in the pairs of shown in the figure. The area of the shaded region between the circles as shown in the figure is. ఏ వ్యాసార్థం గల 4 వృత్తాలు పటంలో చూపిన విధంగా ఒకదానికొకటి స్పృశిస్తుకుంటున్నాయి. వృత్తాల మధ్య షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ సర్కిల్ ఇచ్చాడండి, ఈ డయాగ్రామ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 4 సర్కిల్స్ మధ్యలో ఇలా షేడెడ్ ప్లేస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏరియా ఎంత అని అడిగాడండి. దీనికి సంబంధించి ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. నార్మల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో కరెక్ట్ వన్ చూస్ చేసుకోవాలి. ఇది మనకు సర్కిల్స్ అనే కాన్సెప్ట్ నుంచి కవర్ అవుతుంది. సర్కిల్స్ అనే కాన్సెప్ట్ నుంచి కవర్ అవుతుంది. ఓకే, దీనికి నేను ఆన్సర్ చెప్పట్లేదు, ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయో చూద్దామండి. ఎండ్ ఆఫ్ ది క్లాస్ మళ్ళీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆర్ ఇన్ ద రేషియో 5:4 and its volume is 432 pi cubic feet, then the height of the cone in feet is. 5:4 నిష్పత్తిలో ఏటవాలు ఎత్తు వ్యాసార్థాలు కలిగిన ఒక లంబ శంకు యొక్క ఘనపరిమాణం 432 పై ఘనపు అడుగులు అయితే ఆ శంకు యొక్క ఎత్తు అడుగుల్లో ఎంత అని అడుగుతున్నాడు. సో చాలామంది కూడా మెన్సురేషన్ అనగానే ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అని అనుకుంటారండి. ఇది 60% వరకు వాస్తవం అండి. కానీ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ లెవెల్లోనే ఉంటాయి. ఇక్కడ మనకి నిష్పత్తి ఇచ్చాడండి, నిష్పత్తి ఇచ్చి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, 4 సర్కిల్స్ ఇచ్చాడు, మధ్యలో షేడెడ్ ప్లేస్ ఎంత అని అడిగాడు. దీనికి ఫార్ములా ఉంటుంది, అది మనం చదవనవసరం లేదు. జస్ట్ కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉంటే ప్రాబ్లం చేయొచ్చండి. ఇంకొక క్వశ్చన్ చూద్దామండి, తర్వాత కాన్సెప్ట్ వెళ్ళిపోదాము. ఇక్కడ కూడా చూడండి, ద సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 8112 square meters. దెన్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అరౌండ్ ద పార్క్ ఎట్ ₹6 per meter in rupees ఈజ్. ఒక దీర్ఘచతురస్ర పొలం యొక్క భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని వైశాల్యం 8112 చదరపు మీటర్లు. ప్రతి మీటర్కు ₹6 చొప్పున ఆ పార్కు చుట్టూ కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అడుగుతున్నాడు. సో పార్క్ ఉంది, పార్కు చుట్టూ కంచె వేయాలి, మీటర్కి ₹6 ఖర్చు అయితే మొత్తం ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. అట్సే అప్లికేషన్. సో క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ లెవెల్లో ఉంటాయి, కానీ ఈజీగానే ఉంటాయి. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వినడానికంటే ముందు, అంటే ఈ క్వశ్చన్స్ చేయడానికంటే ముందు అసలు మొత్తం ఈ మెన్సురేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి.
ఇది కూడా మోడల్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ మాత్రం మీకు చూపించాను. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 3 క్లాసెస్ ఉన్నాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి మోడల్ కూడా మీకు నేను కవర్ చేస్తాను. ఓకేనా, కంప్లీట్గా చూడండి, ఒక నోట్బుక్ పెట్టుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ముందుగా అసలు వాట్ ఈజ్ మెన్సురేషన్? మెన్సురేషన్ అంటే ఏంటి? తెలుగులో ఇంతకుముందుకు ఏం చెప్పాను? క్షేత్రమితి లేదా క్షేత్రగంతం అని చెప్పాను. యాక్చువల్గా మెన్సురేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కొలవడానికి ఉపయోగించే ఒక ప్రాసెస్. అంటే ఇప్పుడు మనం డైమెన్షన్స్ ఉన్నాయి, లేదా ఏరియా ఉంది, లేదా వాల్యూమ్ ఉంది, వీటన్నిటిని కొలవడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్సురేషన్ అంటాం. మెన్సురేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మెజర్ ద పర్టికులర్ థింగ్స్. అంటే మనం కొలవడానికి ఉపయోగించే పద్ధతిని మెన్సురేషన్ అంటాం. మరి వేటిని కొలుస్తాం? సార్ ఒకసారి మనం చుట్టూ ఉన్న ప్రదేశాలు కనుక చూస్తే ఒక చైర్ ఉందండి, ఒక చైర్ ఉంది, లేదా ఒక టేబుల్ ఉందండి, ఒక బీరువా ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక టీవీ ఉంది, ఓకేనా, ఒక ఏసీ ఉంది, ఒక కూలర్ ఉంది. వీటన్నిటిని మనం కొలవమండి ఎగ్జామ్లో. వీటన్నిటిని మనం కొలవం. చాలా లిమిటెడ్ సిలబస్, కొన్నిటిని మాత్రమే కొలుస్తారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా వీటన్నిటిని కూడా మనం కొలవచ్చు, కానీ అన్నింటిని కొలవట్లేదండి. చాలా లిమిటెడ్ సిలబస్ మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే వృత్తాలు అంటే సర్కిల్స్ అని, రెక్టాంగులర్ అంటే దీర్ఘచతురస్రం, స్క్వేర్ అంటే చతురస్రం, అండ్ ట్రయాంగిల్స్లో డిఫరెంట్ ట్రయాంగిల్స్, లేదా కోన్ అంటే ఒక శంకువు, సిలిండర్ ఒక స్తూపము, క్యూబైడ్, స్పియర్, హెమిస్పియర్, ఇలా లిమిటెడ్ సిలబస్ మనకి ఇచ్చాడండి. చాలా లిమిటెడ్ సిలబస్ ఇచ్చాడు. ఆ లిమిటెడ్ సిలబస్ చూస్తే చాలండి, మొత్తం అన్నింటినీ కొలవనవసరం లేదు, అన్నింటినీ కొలవనవసరం లేదు. సో లిమిటెడ్ సిలబస్లో మనకు 2 రకాలుగా ఉంటాయండి. సో లిమిటెడ్ సిలబస్ మొత్తాన్ని కూడా 2 డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి 2D డయాగ్రామ్స్ అండి, రెండవది 3D డయాగ్రామ్స్ అండి. 3D డయాగ్రామ్స్. సో 3D డయాగ్రామ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ ఉందండి, అంటే గోళం ఉందండి. సో అంటే చిన్నప్పుడు మనం గోటీలు ఆడతాం కదంటే గోళము అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఈ గోళాన్ని మనం ఎట్ ఎ టైం మొత్తం చూడలేము, మొత్తం కొలవలేమండి. దీన్ని 3D డయాగ్రామ్ అంటాం. 3 డైమెన్షనల్ థింగ్స్ అంటే ఎట్ ఎ టైం మొత్తం మనకు కనబడదు. లేదా ఒక స్తూపం ఉందండి, స్తూపంని మనం సిలిండర్ అంటాం. సో స్తూపం కామన్గా ఈ ఆకారంలో ఉంటుంది. సో దీన్ని మనం ఎట్ ఎ టైం కొలవలేమండి. అంటే వన్ సైడ్ మాత్రమే చూస్తాం, రెండో సైడ్ చూడలేము. సో మొత్తం కంప్లీట్గా చూడలేము, కంప్లీట్గా కొలవలేము. ఇటువంటి వాటిని మనం 3D డయాగ్రామ్స్ అంటాం. ఇవి ఎన్ని ఉంటాయి సార్ అంటే ఒక 6 ఉంటాయండి. సో అవి ఏంటి సార్ అంటే, ఒకటి ఒక క్యూబ్ అండి, క్యూబ్. సో ఇది 3D డయాగ్రామ్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి. అంటే స్క్వేర్ అంటే ఏంటంటే మనకి చతురస్రానికి 3D డయాగ్రామే ఒక క్యూబ్ అంటే ఘనము. సో దీన్ని మన తెలుగులో ఏమంటామండి? ఘనము అని చెప్పి అంటాము. సో ఈ ఇంగ్లీష్లో అయితే క్యూబ్ అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా క్యూబైడ్ ఉంటుందండి. సో క్యూబైడ్ ఉంటుంది. దీర్ఘఘనము. సో దీర్ఘచతురస్రానికి 3D ఫామ్ అండి. సో దీర్ఘచతురస్రానికి 3D ఫామ్. ఇక్కడ ఏమేమి ఉంటాయండి? పొడవు, వెడల్పు అండ్ ఎత్తు అని ఉంటుందండి. LBH అని 3 థింగ్స్ వస్తాయండి. సో ఇక్కడ అన్నిటికీ కూడా సేమ్ సైడ్ ఉంటుంది. సో అన్ని కూడా ఏగా చూపిస్తాం, దాన్ని క్యూబ్ అని చెప్పంటాం. సో దాని తర్వాత సిలిండర్ అండి. సిలిండర్ని మనం స్తూపము అని చెప్పంటాం. సో స్తూపానికి ఎత్తు అనేది ఉంటుందండి, వ్యాసార్థం R అనేది ఉంటుంది. సో దీని తర్వాత ఒక శంకువు తీసుకోవచ్చండి. సో శంకువుని మనం 2 రకాలుగా డ్రా చేయొచ్చు. సో దీనికి రివర్స్లో కూడా డ్రా చేయొచ్చండి. దీన్ని మనం శంకువు కోన్ అని చెప్పంటామండి, కోన్ అంటాం. ఇక్కడ కూడా రేడియస్ అంటే వ్యాసార్థం ఉంటుంది, ఎత్తు అంటే H ఉంటుంది, అండ్ L అంటారండి, లాటరల్ హైట్, ఏటవాలు ఎత్తు అనేది కూడా ఉంటుందండి. సో ఇక్కడ మనకి 1, 2, 3, 4 ఇక్కడ స్పియర్ అని చెప్పాం కదా, ఓన్లీ వ్యాసార్థం మాత్రమే ఉంటుంది. ఇది 5 అండ్ హెమిస్పియర్ అంటే అర్ధగోళము. సో దీంతో మనకు 6 అయిపోతాయండి. ఈ 6 అన్నీ కూడా 3D డైమెన్షన్స్ అండి, 3D డయాగ్రామ్స్. సో 3D డయాగ్రామ్స్ ఇప్పుడే నేను చెప్పానండి. ఫస్ట్ 2D డయాగ్రామ్స్ అయిపోయాక 3D డయాగ్రామ్స్ ఏమేమి ఉంటాయో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా 3D డయాగ్రామ్స్. మరి 2D డయాగ్రామ్స్లో మనకు ఫస్ట్ ఏంటంటే ట్రయాంగిల్స్ వస్తాయండి. సో 2D డయాగ్రామ్స్లో ఫస్ట్ ఏం వస్తాయండి? ట్రయాంగిల్స్ వస్తాయి. సో ట్రయాంగిల్స్ మనకి మొత్తం 3 రకాలుగా ఉంటాయండి. సో ఒకటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. 3 భుజాల పొడవులు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజము, తెలుగులో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. లేదా 2 భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయనుకోండి, దీన్ని ఈ 2 సమానంగా ఉండి ఇది వేరే ఉందనుకోండి, దీన్ని మనం ఐసోస్కెలే అంటే
సమద్విబాహు త్రిభుజం అని చెప్పి అంటాం. అలా కాకుండా మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయనుకోండి దీన్ని మనం విషమబాహు త్రిభుజం అని చెప్పి అంటామండి. ఈ మూడు కాకుండా ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఉంటుందండి, లంబకోణ త్రిభుజం కూడా ఉంటుంది. ఇవి త్రిభుజాలండి. ఇవేంటండి? త్రిభుజాలు. ఇవి త్రిభుజాలు. వీటి తర్వాత కోఆర్డినల్స్ ఉంటాయండి. సో కోఆర్డినల్స్లో మనకి మొత్తం 5 వస్తాయండి. అందులో ఒకటి స్క్వేర్, ఒకటి రెక్టాంగులర్, ఒకటి రాంబస్ అని చెప్పి తీసుకోండి, ఇంకొకటి పారలోగ్రామ్ తీసుకోండి, అండ్ ఇంకొకటి పారలోగ్రామ్, అండ్ ఫైనల్ వన్ వచ్చేసి మనకు ట్రిపిజియం అండి. సో ఫైనల్ వన్ ఏంటండి? ట్రిపిజియం తీసుకుంటాం. సో ట్రిపిజియం అనేది ఎట్లా ఉంటుందండి? సో ఇదే సేమ్ ఉంటుంది, కానీ హైట్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది. దీన్ని ట్రిపిజియం అని చెప్పి అంటామండి. ఇవి మనకు కోఆర్డినల్స్ కిందకి వస్తాయి. చెప్తానండి, చాలా క్లియర్గా చెప్తాను. ఇంట్రడక్షన్ ఇది సిలబస్ మొత్తం ఏమేమి ఉంటుందని ఇంట్రడక్షన్ చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత సర్కిల్ ఉంటుందండి. సో సర్కిల్ తర్వాత హాఫ్ సర్కిల్ ఉంటుందండి, సెమీ సర్కిల్ అంటాం. అండ్ దీని తర్వాత సెక్టార్ అనేది వస్తుందండి. ఇందులో ఏమొస్తుందండి? సెక్టార్ అనేది వస్తుంది. సో పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఇది మొత్తం కూడా 2D డయాగ్రామ్స్కి సిలబస్ అండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే 2D డయాగ్రామ్స్ ఏంటి, 3D డయాగ్రామ్స్ ఏంటి, మొత్తం కాన్సెప్ట్ ఏంటనేది ఒకటే స్లైడ్లో మీకు చూపించానండి. ఇక్కడ డయాగ్రామ్స్ ఓకే, మరి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ క్వశ్చన్స్ మీరు గమనించండి. ఈ 2D డయాగ్రామ్స్కి 2 అడుగుతాడండి. ఒకటి పెరిమీటర్, దీని తెలుగులో చుట్టుకొలత అంటామండి. తెలుగులో ఏమంటామండి? చుట్టుకొలత అని చెప్పి అంటారండి. సో పెరిమీటర్ అని చెప్పి అంటాం. అండ్ రెండవది ఏరియా అండి. సో ఏరియా అంటే ఏంటంటే తెలుగులో వైశాల్యం అని చెప్పి అంటామండి. ఇంగ్లీష్లో ఏరియా అంటాం. ఈ రెండు ఈ 2D డయాగ్రామ్స్కి ఉంటాయండి. అంటే ఇక్కడ చూపిస్తున్న ప్రతి డయాగ్రామ్కి కూడా పెరిమీటర్ ఉంటుంది అండ్ ఏరియా వైశాల్యం అనేది ఉంటుందండి. సో ప్రతి దానికి కూడా ఏరియా అడగచ్చు, లేదా చుట్టుకొలత అంటే పెరిమీటర్ అడగచ్చండి. కానీ 3D డయాగ్రామ్స్కి వచ్చినప్పుడు ఈ 3D డయాగ్రామ్స్లో 3 ఉంటాయండి. ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం. రెండవది టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం సర్ఫేస్ ఏరియా. మూడవది వాల్యూమ్ అంటే ఘనపరిమాణము. అంటే ఏంటండి? ఘనపరిమాణము. సో 3D డయాగ్రామ్స్కి 3 డైమెన్షన్స్ ఉంటాయండి. ఒకటి LSA లాటరల్ సర్ఫేస్ ఏరియా, TSA టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. సో 3 కొలతలు ఉంటాయి. కానీ 2D డయాగ్రామ్స్కి 2 కొలతలు ఉంటాయి. ఒకటి పెరిమీటర్, ఇంకోటి ఏరియా. సార్ 3D డయాగ్రామ్స్కి పెరిమీటర్ అడగడా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న 6 డయాగ్రామ్స్కి పెరిమీటర్ అడుగుతాడా సార్? అడగడండి, పెరిమీటర్ అడగడు. మరి ఇక్కడ చూస్తున్న 2 డయాగ్రామ్స్కి వాల్యూమ్ వస్తుందా సార్? రాదు. ఎందుకు ఇలా అంటే ఇక్కడ మనకేం తెలియాలి? అసలు వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటో మనకు తెలియాలి. అవి తెలిస్తే ఎక్కడ అడుగుతాడు అనే విషయం తెలుస్తుందండి. సో ఇది మన బేసిక్స్, ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుకొలత. పెరిమీటర్ అంటే ఏంటి? సో పెరిమీటర్ అంటే ఏంటండి? చుట్టూ ఉండే కొలతని మనం చుట్టుకొలత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, సో కంప్లీట్గా కొలవగలిగితే దీన్ని మనం చుట్టుకొలత అంటాం. ఇక్కడ టేప్ పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇటు ఇటు ఇటు, ఈ మొత్తం 4 సైడ్స్ కొలవండి. ఇక్కడ చూడండి, 1 సైడ్, 2 సైడ్, 3 సైడ్, 4 సైడ్, అంటే అరౌండ్ చుట్టూ కొలిసే కొలత మొత్తాన్ని కలిపితే చుట్టుకొలతగా మనం తీసుకుంటాం. సో ఇది 2D డయాగ్రామ్స్కి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సెమీ సర్కిల్ తీసుకోండి, ఇక్కడ స్టార్ట్ చేసి ఇదంతా కొలుస్తాను, మళ్ళీ దీన్ని కొలుస్తాను. దీన్ని మనం ఏమంటామండి? చుట్టుకొలత అంటాం. కానీ అదే చుట్టుకొలతని ఇక్కడ మనం కొలవలేమండి. ఇది 3D డయాగ్రామ్ కదా, సో ఈ విధంగా కొలవాలా, ఇలా కొలిసి ఇలా కొలవాలా, మనకు అర్థం కూడా కాదండి. ఇక్కడ 3D డయాగ్రామ్స్కి చుట్టుకొలత అనేది ఉండదు. 3D డయాగ్రామ్స్కి పెరిమీటర్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అయితే చుట్టుకొలత అంటే పెరిమీటర్, ఇది ఓన్లీ ఫర్ 2D డయాగ్రామ్స్కి ఉంటుంది, అది అర్థమైంది. మరి వాల్యూమ్ అంటే ఏంటి సార్? వాల్యూమ్ అంటే ఏంటండి? తెలుగులో ఘనపరిమాణం అని చెప్పి అంటున్నాం, ఇంగ్లీష్లో వాల్యూమ్ అని అంటున్నాం. అసలు వాల్యూమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ ఏ కెపాసిటీ. దాని సామర్థ్యం ఎంత, దాంట్లో ఎంత నిల్వ ఉంటుంది, దాంట్లో మనం ఎంత డేటాని ఉంచగలుగుతాం, లేదా ఎంత మెటీరియల్ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం అనేది చెప్పేదే వాల్యూమ్ అండి. ఒక ట్యాంక్ ఉందండి, వాటర్ ట్యాంక్ ఎలా ఉంటుంది? అయితే క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది, లేదా క్యూబ్ షేప్లో ఉంటుంది. వాటర్ ట్యాంక్
ఓకే. లేదా కొన్ని ట్యాంక్స్ ఎట్లా ఉంటాయి, సిలిండర్ షేప్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టుకుంటామండి. వాటర్ ట్యాంక్ ఎలా ఉంటుందండి, సిలిండర్ షేప్లో ఉంటుంది. దాంట్లో ఎన్ని వాటర్ మనం నిల్వ చేయగలుగుతాము, ఎన్ని వాటర్ని నిల్వ చేయగలుగుతాము అని చెప్పేదాన్ని మనం వాల్యూమ్ అంటాం. అంటే కెపాసిటీ అనేది దాని సామర్థ్యం, దాని వాల్యూమ్ని చూపిస్తుంది. వాల్యూమ్ అంటే ఏంటంటే కెపాసిటీ. సో ఇది ఫీల్డ్ డయాగ్రామ్స్కి, అంటే ఇందులో మనకి డాటా ఉంచొచ్చు, ఇలా డాటా ఉంచొచ్చు అని చెప్పి అటువంటి డయాగ్రామ్స్కి మాత్రమే వాల్యూమ్ అనేది వస్తుంది. ఇలా మనం ఇందులో కూడా డాటా ఉంది అన్నప్పుడు మాత్రమే వాల్యూమ్ అనేది వస్తుంది. ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్కి వాల్యూమ్ ఉండదు, ఇక్కడ రెక్టాంగులర్కి వాల్యూమ్ ఉండదు, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్కి వాల్యూమ్ ఉండదు. ఎందుకు అంటే ఇవి ఫీల్డ్ డయాగ్రామ్స్ కాదు, ఫుల్ఫిల్డ్ డయాగ్రామ్స్ కాదు ఇవి. జస్ట్ ఒక రింగ్ అండి, చేతికుండే గాజు లేదా ఒక కడెం తీసుకోండి, అది మధ్యలో ఖాళీగా ఉంటుంది. మధ్యలో ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అంటే ఈ విధంగా దీన్ని సర్కిల్ అంటామండి. కానీ ఒక గోలి తీసుకోండి, అది ఫుల్ఫిల్డ్ అయి ఉంటుంది. ఫుల్ఫిల్డ్ డయాగ్రామ్స్కి మాత్రమే వాల్యూమ్ వస్తుంది. 2D డయాగ్రామ్స్కి వాల్యూమ్ అనేది ఉండదు. వాల్యూమ్ అంటే ఏంటి, కెపాసిటీ. ఈ పదం ఎందుకు చెప్తున్నా, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్లు అడుగుతాడండి, దాంట్లో ఎంత వాటర్ మనం నిల్వ చేయగలుగుతామని అంటాడు. ఒక ట్యాంక్ యొక్క వ్యాసార్థం ఇంత, ఎత్తు ఇంత, దాంట్లో ఎంత వాటర్ నిల్వ చేస్తాము అని అడుగుతాడు. అప్పుడు దాని గడపని మనం కనుక్కోవాలి, దాని వాల్యూమ్ కనుక్కోవాలి. క్వశ్చన్లో వాల్యూమ్ కనుక్కోమని ఉండదండి. క్వశ్చన్లో ఎక్కడ కూడా వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటి, వాల్యూమ్ కనుక్కోండి అని ఇవ్వడు. కానీ మనం వాల్యూ కనుక్కోవాలి. అంటే అక్కడ కెపాసిటీ అనే పదం మనకు తెలియాలి. ఇంతకుముందుకు ఒక క్వశ్చన్ చేసాం మనం. ఏం క్వశ్చన్ చేసామండి, చూపించాను మీకు. ఒక పొలం ఉంది, పొలం చుట్టూ మనం కంచె వేయాలని చెప్పి అన్నాడండి. సో ఇక్కడ చూడండి, ఒక పొలం కనుక మనం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే దీర్ఘచతురస్రాకార యొక్క పార్క్ యొక్క భుజాల పొడవులు ఇచ్చాడు. సో దీర్ఘచతురస్రం యొక్క పార్క్ అండి. ఈ భుజాల పొడవులు 3:4 నిష్పత్తిలో ఉన్నాయంట. అయితే దాని వైశాల్యం ఇచ్చాడు. ప్రతి మీటర్కు ఆ పార్కు చుట్టూ ఏం వేయాలండి, కంచె వేయాలి. కంచె ఎక్కడ వేస్తామండి, మనం చుట్టూ వేస్తామండి. కంచె ఎక్కడ వేస్తామండి, దీని చుట్టూ మనం కంచె వేస్తామండి. దీని చుట్టూ వేయడాన్ని మనం చుట్టుకొలత, పెరిమీటర్ అంటామండి. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈక్వల్ టు 2 × L+B. ఈ క్వశ్చన్ మొత్తంలో ఎక్కడైనా చుట్టుకొలత అనే పదం ఇచ్చిండా, ఇవ్వడండి. మనం చేయాలి అంటే అక్కడ బేసిక్స్ తెలియాలి మనకి. కంచె వేయడం అంటే చుట్టూ ఫెన్సింగ్ వేయడం అనేది దాని పెరిమీటర్కి సంబంధించింది అని తెలియాలంటే వాట్ ఈజ్ పెరిమీటర్ మనకు తెలియాలి. అందుకే మీకు పెరిమీటర్ నేను చెప్పాను, అదేవిధంగా వాల్యూమ్ అని చెప్పాను. మరి వాట్ అబౌట్ ఏరియా అంటే ఏంటి, ఇంకొకటి ఉంది కదండి. ఏరియా అంటే ఏంటి మరి? సో ఏరియా అంటే ఆక్యుపై చేసే ప్లేస్, అది ఆక్రమించే స్థలం. అది ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం ఏరియా అని చెప్పి అంటామండి. ఒక పొలంలో చదును చేయడం, ఒక ప్రాంతం చదును చేయడం అంటే క్లీన్ చేయడం అంటే దేనికి సంబంధించింది, అదని ఏరియాకి సంబంధించింది. అది ఎంత స్థలం అయితే ఆక్రమించిందో. ఒక పెన్ను ఉందండి, ఒక టేబుల్ మీద పెట్టాను, అది ఎంత ప్లేస్ ఆక్రమిస్తుంది, దాన్ని మనం ఏరియా అని చెప్పి అంటామండి. ఒక చైర్ ఉందండి, ఒక రూమ్లో పెట్టాను, ఎంత ప్లేస్ అది తీసుకుంటుంది అంటే దేనిపైన ఆధారపడుతుంది, ఎంత హైట్ కావాలి, ఎంత బేస్ కావాలి, అంటే ఎంత బేస్ పార్ట్ తీసుకుంది, ఎంత హైట్ పార్ట్ తీసుకుంది, ఈ రెండింటిని కలిపితే దాని యొక్క ఏరియా అంటారు. ఏరియా ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైట్ అండి. ఏరియా ఈక్వల్ టు ఎంత అండి, బేస్ అంటే భూమి యొక్క ప్రదేశం ఇంటూ ఎత్తు అంటే హైట్ అండి. సో అందుకే మనకి అన్నిటికీ కూడా బేస్ ఈక్వల్స్ టు ఒకటే ఫార్ములా ఉంటుంది, ఏరియా ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైట్ అని చెప్పి మనం చెప్తామండి. ఇదంతా కూడా మనకి 3 అండి, ఒకటి పెరిమీటర్, ఒకటి ఏరియా, ఒకటి వాల్యూమ్. వీటి గురించి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2D డయాగ్రామ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పట్టకుండా అసలు ఎలా చదవాలనే విషయాన్ని చూద్దామండి. ఓకేనా? 2D డయాగ్రామ్స్ తోటి నేను స్టార్ట్ చేస్తున్నా. 2D డయాగ్రామ్స్లో ఏమేమి ఉంటాయంటే 3 ఉంటాయండి. ఒకటి ట్రయాంగిల్స్, 2 క్వాడ్రినల్స్, 3 సర్కిల్స్ ఉంటాయి. సో ముందుగా మనకి ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రయాంగిల్ అంటే 3 లైన్స్ తోటి ఏర్పడతాయండి. 3 లైన్స్ తోటి ఏర్పడతాయి. ఈ 3 లైన్స్ కూడా ఇప్పుడు లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఈ 3 లైన్స్ కూడా కనుక ఈక్వల్ లెంత్ ఉంటే, ఇక్కడ ఎంత పొడవు ఉందో ఇక్కడ అంతే పొడవు కనుక ఉంటే దాన్ని మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజము అని చెప్పి అంటామండి. ఏమంటామండి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి అంటామండి. సో సమబాహు త్రిభుజం. సో ఇక్కడ మనకి 2 ఉంటాయండి. ప్రతిదానికి కూడా పెరిమీటర్ ఉంటుందండి అండ్ ఏరియా కూడా ఉంటుందండి. పెరిమీటర్ ఉంటుంది, ఏరియా కూడా ఉంటుంది. సో పెరిమీటర్ అనేది ఏంటి అంటే
అరౌండ్ సర్కిల్ మీకు ఇంతకుముందు చెప్పాను పెరిమీటర్ అంటే ఏమని చెప్పానండి, మొత్తం చుట్టూ ఉండే కొలతని చుట్టూ కొలత అంటాం. అంటే ఇది ప్లస్ ఇది అంటే 3 కలపండి, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత అండి 3a అని ఉంటుందండి, 3a అని ఉంటుంది. ఇది మనం ఏమంటామంటే పెరిమీటర్ అంటాం. మరి ఏరియా అంటే ఏంటండి, ఏరియా అంటే ఏంటండి బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను. సో బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను, బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను. దీన్ని మనం బేస్ అని చెప్పి అంటాం, దీన్ని మనం హైట్ అని చెప్పి అంటామండి, దీన్ని మనం హైట్ అని చెప్పి అంటాం. సో బేస్ని ఏ తోటి చూపించాను, ఇక్కడ బి తోటి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం బి తీసుకుంటే బి అండి. సో బేస్ ఇంటూ హైట్ అని చెప్తున్నాము. మరి బేస్ ఇంటూ హైట్ అని చెప్పినప్పుడు, బేస్ ఇంటూ హైట్ అని చెప్పినప్పుడు ఫార్ములా మాత్రం ఎలా ఉంటుందంటే 1/2 బి ఇంటూ హెచ్ ఉంటుందండి. సో 1/2 బి ఇంటూ హెచ్ ఉంటుంది. సార్ 1/2 ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు. సో బేస్ ఇంటూ హైట్ అని చెప్పారు. నేను ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం స్క్వేర్ చూడండి. సో స్క్వేర్కి పెరిమీటర్ ఏమవుతుందండి, 4 సైడ్స్ కనుక ఏ తీసుకుంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 4a అని చెప్పి రాస్తాం. అండ్ ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అండి. సో బేస్ ఎంత అండి, ఏ అనేది ఉంది, హైట్ ఎంత అండి, ఏ అనేది ఉంది. సో ఏ ఇంటూ ఏ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అని చెప్పి రాస్తాను, ఏ స్క్వేర్ అని చెప్పి రాస్తాను. ఒకవేళ రెక్టాంగిల్ కనుక తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎల్ అంటున్నాను, దీన్ని బి అంటున్నాను. సో పెరిమీటర్ ఏమవుతుందండి, సో ఎల్కు ఆపోజిట్లో ఎల్ ఉంటుంది, బీకి ఆపోజిట్లో బి ఉంటుంది. ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, ఎల్ ప్లస్ ఎల్ 2l, బి ప్లస్ బి 2b. 2 కనుక కామన్ తీస్తే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని చెప్పి రాయొచ్చు అండి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని చెప్పి రాయొచ్చు. మరి ఏరియా ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్, ఎల్ ఇంటూ బి, ఎల్ ఇంటూ బి. సరే ఇక్కడ 1/2 రాలే, ఇక్కడ కూడా 1/2 రాలే, మరి ఇక్కడ మాత్రం 1/2 ఎందుకు వచ్చింది సార్ అని మీ డౌట్ రావచ్చండి. ఎందుకు వచ్చింది అంటే ఈ ట్రయాంగిల్ అనేది కంప్లీట్ డయాగ్రామ్ కాదు. అంటే ఇక్కడ బేస్ ఇంత ఉందండి, కానీ ఇక్కడ బేస్ 0 అండి. సో ఇలా చూడండి, యాక్చువల్గా ఇగో ఇప్పుడు నేను డాటెడ్ పెడుతున్నాను చూడండి, ఇది కంప్లీట్ డయాగ్రామ్ అండి, ఇది కంప్లీట్ డయాగ్రామ్. ఈ ఎంటీ ప్లేస్ ఎంత ఉంటుందో ఈ ఫీల్డ్ ప్లేస్ అంత ఉంటుందండి, ఈ ఎంటీ ప్లేస్ ఎంత ఉంటుందో ఈ ఫీల్డ్ ప్లేస్ అంత ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ది డయాగ్రామ్ మాత్రమే ఫిల్ అయి ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది డయాగ్రామ్ మనం తీసుకోవట్లేదు కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్గా మనం రాస్తామండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్గా రాస్తాం. అయితే ఇక్కడే ఇంకో ఫార్ములా కూడా వాడతారండి, ఇక్కడే ఇంకో ఫార్ములా కూడా వాడతారు. ఏరియా ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని వాడతారు. ఇది ఇప్పుడు 3 రకాల ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ 3 రకాల ట్రయాంగిల్స్కి కూడా ఈ ఫార్ములా పనిచేస్తుంది. రెండో ట్రయాంగిల్ ఏంటండి, ఈక్వలేటరల్, 2 సమానంగా ఉంటాయి. మూడో ట్రయాంగిల్ ఏంటండి, ఐసోస్కెలెన్, అంటే 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. స్కెలెన్ 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ 2 సమానంగా ఉంటాయి, ఇక్కడ 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇవేందో లంబకోణ త్రిభుజం కూడా తీసుకోవచ్చు మనం, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు. ఈ మూడిటికి కూడా ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ అనే ఫార్ములా వాడచ్చు. ఇక్కడ మరి ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2గా తీసుకోవచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటండి, పెరిమీటర్. అందులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ని మనం ఎస్ తోటి చూపిస్తాం, హాఫ్ ఆఫ్ ది పార్ట్ని మనం ఎస్ తోటి ఇక్కడ చూపిస్తామండి. సో ఎస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్గా రాస్తాం, సో ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్కి సంబంధించిన డయాగ్రామ్స్ ఇచ్చాను. సో ఈ ట్రయాంగిల్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ ఇచ్చాను కదా, సరే ఇంకొద్దిగా దీని గురించి మనం చెప్దామండి. ఈ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను రఫ్ చేస్తున్నాను, మళ్ళీ రాస్తారండి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే ట్రయాంగిల్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసి కోఆర్డినేట్స్లోకి వెళ్తాం. సో ట్రయాంగిల్స్లో 3 రకాలండి, యాక్చువల్గా 4 అండి. సో యాక్చువల్గా 4 రకాలండి. అందులో 3 ఇక్కడ నేను రాశానండి, 3 ఇక్కడ రాశాను. అవి ఏంటంటే, ఒకటి 3 భుజాలు ఈక్వల్గా ఉంటాయి. 3 భుజాలు ఈక్వల్గా ఉంటుంది అని ఏమంటాం మనం, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాం. లేదు 2 సైడ్సే ఈక్వల్గా ఉన్నాయనుకోండి ఐసోస్కెలెన్ అంటాం, అంటే సమద్విబాహు త్రిభుజము. 3 భుజాలు డిఫరెంట్గా ఉంటే విషమబాహు త్రిభుజం అని చెప్పి అంటాం. ఈ ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఈక్వల్ టు 3a, 3 సేమ్ ఉంటాయి. ఈ లాస్ట్ దానికి ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది, 3 డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. దీనికి ఏమవుతుంది, 2a ప్లస్ బి అవుతుంది పెరిమీటర్ అనేది. బట్ ఏరియా మాత్రం అన్నిటికీ ఒకటే ఫార్ములా, ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పి రాస్తామండి. ఈ మొత్తం ట్రయాంగిల్స్లో 2 ట్రయాంగిల్స్ బాగా ఫోకస్ చేస్తాడు ఎగ్జామ్లో. అందులో ఒకటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్,
సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. 3 భుజాలు సేమ్ ఉంటాయి. 3 భుజాలు సేమ్ ఉంటే దాన్ని మనం ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటాము. అందులో దీన్ని హెచ్గా తీసుకుంటాము. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఈ 3 భుజాలకు సంబంధించి ఏరియా అడిగినప్పుడు మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఏరియాని అంటే అండర్ రూట్ ఆఫ్ 3/4 ఏరియా ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్గా తీసుకోవచ్చు అండి. స్మాల్ ఏ స్క్వేర్గా తీసుకోవచ్చు. ఏ అంటే 1 సైడ్, ఈ క్యాపిటల్ ఏ అంటే ఏరియాగా తీసుకోవచ్చు. అదే హెచ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 3/2 ఇంటూ ఏగా రాస్తారు. ఇక్కడ రెండు ఫార్ములాస్ ఒకటి మనకు ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్గా తీసుకుంటాం. అండ్ హెచ్ ఈక్వల్ టు రూట్ 3/2 ఇంటూ ఏగా తీసుకుంటాం. ఈ రెండింటినీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. ఒక సైడ్ ఇస్తాడు అంటే ఏ వాల్యూ ఇస్తాడు, ఏరియా ఎంత అంటే రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్ అని. ఇదే సైడ్ ఇచ్చి హైట్ ఎంత అని అడిగినప్పుడు మనం రూట్ 3/2 ఇంటూ ఏగా రాస్తామండి. హెచ్ ఈక్వల్స్ అని చెప్పి రాస్తాం. మరి ఈ రెండు కొత్త ఫార్ములాసా సార్ అని మీకు డౌట్ రావచ్చండి. ఈ రెండు కొత్త ఫార్ములాస్ కావండి. ఈ రెండు కూడా ఇక్కడ ఇచ్చిన ఫార్ములా నుంచి వచ్చినాయండి. ఎట్లా వచ్చినాయి సార్ అంటే ఇక్కడ ఏ బి సి ఈ 3 కూడా సేమ్ అండి, అంటే ఏనే ఉంటాయండి. అలా ఉన్నప్పుడు ఏరియా ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చండి, ఎస్ అంటే ఏంటండి a+b+c/2. a+b అంటే ఏనే, సి అంటే ఏనే, a+a+a+/2 అంటే 3a/2. ఎస్ మైనస్ 3a/2 మైనస్ ఏ, ఎస్ మైనస్ 3a/2 మైనస్ ఏ, ఎస్ మైనస్ 3a/2, సి అంటే కూడా మళ్ళీ ఏనే, ఇలా రాస్తామండి. సో ఇక్కడ 3a/2 అంటే మైనస్ ఏ అంటే a/2 వస్తుంది. a/2 ఎన్నిసార్లు ఉంది, 1 2 3 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ రాసుకుంటాను. ఇప్పుడు చెప్పండి రూట్ 3 అలాగే ఉంటుంది. 2 ఇంటూ 2 క్యూబ్ ఎంత అండి 8 ఇంటూ 2 16, రూట్ 16 ఈక్వల్ టు 4, ఏ ఇంటూ ఏ క్యూబ్ అంటే a⁴, స్క్వేర్ రూట్ పోతే ఏ స్క్వేర్ అండి. ఇక్కడ చూడండి మనకు వచ్చింది ఫార్ములా అండర్ రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ రాసింది ఇదే ఫార్ములా. అయితే ఎగ్జామ్లో ఇదంతా రాయం కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అది ఫార్ములా ఎలా చెప్తామండి, రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్గా చెప్తాము. అదే హెచ్ అంటే రూట్ 3/2 ఇంటూ ఏగా చెప్తామండి. ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ గురించి ప్రతి సందర్భంలో అడుగుతారు. ఇంకా ఇది కాకుండా ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాకుండా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారండి. లంబకోణ త్రిభుజము దీనిపైన చాలా సందర్భాలు అడుగుతాడండి. దీన్ని మనం కర్ణము అంటాము, హైపోటెనస్ అని చెప్పంటారు. సో దీన్ని మనం అపోజిట్ అంటాము, అపోజిట్ సైడ్ అండి. ఇది అడ్జసెంట్ అండి, అంటే ఆసన్న భుజము. దీన్ని హైపోటెనస్ అని చెప్పంటామండి కామన్గా అయితే. లేదా కర్ణము అంటాము, సైడ్గా కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ గనక మనం టీటా అనేది కోణమైనప్పుడు ఇక్కడ మనం పైథాగరస్ థీరాన్ని ఉపయోగించవచ్చండి. పైథాగరస్ థీరం ఇది మనకేం చెప్తుందంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్గా చెప్తుంది. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్గా రాయొచ్చండి. సో ఇది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా, మీ అందరికీ తెలిసిన ఫార్ములా పైథాగరస్ థీరము. దీని నుంచే మనకు త్రికోణమితి అనేది కూడా వస్తుందండి. త్రికోణమితి అనే కాన్సెప్ట్ మొత్తం కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. చాలా చిన్న కాన్సెప్ట్ త్రికోణమితి, ఎందుకంటే లైన్స్ ఉంటాయి, లైన్స్లో 3 లైన్స్లో వచ్చేటి ట్రయాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్ 4 రకాలు, అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి, దాంట్లో పైథాగరస్ థీరం ఒకటి. ఇది తర్వాత వచ్చేది త్రికోణమితి అండి. దీని తర్వాత వచ్చేది త్రికోణమితి. సో హైపోటెనస్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి రాస్తామంటే దీన్ని మనం పైథాగరస్ థీరం అంటాం. దీనిపైన ఎక్కువ సందర్భాలు ఎగ్జాంపుల్స్లో క్వశ్చన్స్ వస్తాయి, మనం చేస్తామండి. దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చెప్తాను మీకు. ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్ అండి. ఈ ట్రయాంగిల్స్ తర్వాత కోఆర్డినల్స్ తీసుకుందాం. సో కోఆర్డినల్స్ మొత్తం 5 ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్క్వేర్ అండి. స్క్వేర్గా తీసుకోండి. సెకండ్ వన్ ఏంటంటే రెక్టాంగిల్గా తీసుకోండి. థర్డ్ వన్ ఏంటంటే రాంబస్గా తీసుకోండి.
థర్డ్ వన్ ఏంటంటే రాంబస్గా తీసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్యారలోగ్రామ్గా తీసుకోండి. ప్యారలోగ్రామ్ అంటే అపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఏ అయితే ఇది ఏ, ఇది బి అయితే ఇది బి అండి. అండ్ ఫైనల్గా ట్రిపీజియం తీసుకోండి. సో ట్రిపీజియం ఎట్లా ఉంటుందంటే ఈ అపోజిట్ సేమ్ ఉండొచ్చు, సేమ్ ఉండకపోవచ్చు అండి. దీన్ని హెచ్ అని చెప్పి అంటాం, దీన్ని ఏ అంటాం, దీన్ని బి అంటామండి. దీన్ని మనం ట్రిపీజియం అంటామండి. ఈ 5 డయాగ్రామ్స్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ప్రతిదీ దానికి కూడా రెండే ఉంటాయండి. ఒకటి పెరిమీటరు, ఇంకోటి ఏరియా. ఒకటి పెరిమీటరు, ఇంకోటి ఏరియాగా అడుగుతాడండి. ఓకేనా? సో ప్రతి దానికి కూడా ఫార్ములాస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్గా నోట్ చేసుకోండి. దీనికి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయండి. పెరిమీటర్ ఏమవుతుంది 4a అవుతుంది, ఏరియా ఏమవుతుంది a² అవుతుందండి, a² అవుతుంది. ఇక్కడ అండి LLBగా ఉంటుంది. 2 × L + B అది మనకి చుట్టుకొలత అంటే పెరిమీటర్. L × B ఇది మనకి ఏరియా అండి. దీన్ని మనం రాంబస్ అంటాం. ఇక్కడ డయాగోనల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తాడు. ఈ డయాగోనల్ని D1 తోటి చూపిస్తాము, ఈ డయాగోనల్ని D2 తోటి చూపిస్తాము. చుట్టుకొలత వచ్చేసి పెరిమీటర్ వచ్చేసి 4a, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అండి. బట్ ఏరియా ఈక్వల్స్ టు 1/2 × D1 × D2 అండి. 1/2 × D1 × D2. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి రాలేదండి, సేమ్ కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ అంటే మనకి ఫుల్ఫిల్డ్ డయాగ్రామ్, ఇదండి ఫుల్ఫిల్డ్ డయాగ్రామ్ ఎంత అండి, ఇది. దీన్ని D1 అంటున్నాడు, దీన్ని D2 అంటున్నాడు. అంటే D1 × D2 ఉంటే చాలు. 1/2 ఎందుకు వచ్చిందంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఖాళీగా ఉంది, కాబట్టి 1/2 అని చెప్పి తీసుకుంటారు. సేమ్ కాన్సెప్ట్ తోటే ఉంటుందండి. ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్, అండి. సిమిలర్గా ఇక్కడ బేస్ ఇంటూ హైట్ చేయండి, A × B అవుతుంది, ఇంకా మనకి 2a + 2b, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ తీసుకుంటే సరిపోతుందండి. అండ్ ఏరియా A × B అండి. దేనికంటే ప్యారలోగ్రామ్కి. బట్ ట్రిపీజియం విషయానికి వచ్చేసరికి ఏరియా ఈక్వల్స్ ఏమవుతుందంటే 1/2 × H × A + Bగా రాస్తారు. ఎందుకు సార్ అలా? ఇది ఫార్ములా కరెక్టేనండి, నేను రాసింది 1/2 × H × A + Bగా రాస్తారు. ఎందుకు ఇట్లా రాసినామంటే ఇక్కడ కూడా ఏరియా ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైటే, కానీ ఇక్కడ బేస్ అనేది ఇది ఒకసారి A ఉంది, ఒకసారి B ఉంది. A ఒకసారి ఉంది, B ఒకసారి ఉంది. ఈ రెండింటికి సంబంధించిన యావరేజ్ మనం బేస్గా తీసుకుంటాం. అంటే A + B/2 అనేది బేస్ అండి. ఇంటూ హైట్ అంటే H అండి. యాక్చువల్గా ఇదే ఫార్ములాని మనం ఈ విధంగా రాయొచ్చండి. 1/2 బయట రాస్తుండు, H ఫస్ట్ రాస్తుండు, ఇంటూ A + B రాస్తున్నాడండి, ఈ రెండు ఒకటేనండి, ఈ రెండు కూడా ఒకటే. ఇవి మనకు కోఆర్డినల్స్. దీని తర్వాత సర్కిల్స్ అనేది చిన్న పార్ట్. సో ఇప్పుడు మనకి 2D డయాగ్రామ్స్లో సర్కిల్ గురించి డిస్కస్ చేద్దాం. సో సర్కిల్ అంటే మనకి జనరల్గా ఏ విధంగా ఉంటుంది, అసలు సర్కిల్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా అసలు వాట్ ఈజ్ సర్కిల్ నాకు తెలియగలుగుతున్నా. సో సర్కిల్ అంటే తెలియదా సార్, రౌండ్గా ఉంటుంది అని మాత్రం నాకు చెప్పకండి. సో సర్కిల్కి సంబంధించిన బుక్ డెఫినేషన్ ఏంటి, వాట్ ఈజ్ సర్కిల్ చూసారా? ఇప్పుడు ఈ క్లాస్ వినడం ద్వారా అట్లీస్ట్ మనం ఈ విషయాన్ని అయినా తెలుసుకోగలుగుతామండి. సో అందుకే క్లాసెస్ వినాలి వాస్తవానికి. సో సర్కిల్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఏదైనా ఒక పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే అంటే ఇప్పుడు లైక్ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇలా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే అన్ని పాయింట్స్ని కలపడం ద్వారా ఏర్పడే డయాగ్రామ్నే సర్కిల్ అంటామండి. సో సర్కిల్ అంటే ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సముదాయాన్ని మనం సర్కిల్ అని చెప్పి అంటామండి. సో ఈ స్థిర బిందువుని కేంద్రం, సెంటర్ అని చెప్పి అంటామండి. దీన్ని ఏమంటామండి? దీన్ని కేంద్రం, సెంటర్ అని చెప్పి అంటామండి. అదేవిధంగా ఈ స్థిర దూరాన్ని, కామన్ దూరాన్ని ఏమంటామండి? వ్యాసార్థం, ఆర్, రేడియస్ అని చెప్పి చెప్తామండి. సో ఇది మనకి సర్కిల్కి డెఫినేషన్ అండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి ఎవరినైనా. సో సర్కిల్ అంటే ఏంట్రా బాబు అని చెప్పి మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి ఒకసారి. సో వాళ్ళకి చెప్పలేనిది ఇప్పుడు మీరు చెప్పగలుగుతున్నారు చూడండి, అది తేడా అండి. క్లాసెస్ వింటే మనం నేర్చుకుంటామని చెప్పి చూడండి, ఇక్కడ తేడా అనేది స్టార్ట్ అవుతుంది. సరే, ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతాడా సార్ అంటే 100% అడిగే అవకాశం ఉంది. ఈ క్రింది వాణిలో స్వచ్ఛ వాక్యం ఏది అంటే వాట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్స్ అని చెప్పి డెఫినేషన్స్ కూడా ఇస్తాడండి అప్పుడప్పుడు. సో అట్లా కూడా మనకు వెళ్ళిపోతుంది. సో సర్కిల్ మనం కామన్గా రౌండ్గా తీసుకుంటున్నాం. సో సర్కిల్లో మధ్యలో ఉండేదాన్ని సెంటర్, కేంద్రం అంటున్నాం.
ఈ మధ్య దూరాన్ని వ్యాసార్థం ఆర్తో చూపిస్తున్నాం. అదే ఈ రెండింటిని కలిపామనుకోండి, దీన్ని మనం వ్యాసం, దీన్ని మనం ఏమంటామండి, వ్యాసం డి, డయామీటర్ అని చెప్పి చెప్తామండి, డయామీటర్ అని చెప్పి అంటాం. సో జనరల్గా రిలేషన్ ఎలా ఉంటుంది, రెండు ఆర్లు కలిస్తే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి అవుతుంది. ఇది ఆర్ అండి రేడియస్, ఇక్కడ ఆర్ అండి, ఆర్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 2r, 2r ఈక్వల్ టు వ్యాసము అంటే డయామీటర్గా తీసుకుంటాం. సో ఈ సర్కిల్కి సంబంధించి పెరిమీటర్ ఏదైతే ఉందో, సర్కిల్కి సంబంధించి పెరిమీటర్ ఎంత అండి, 2πrగా రాస్తాం. సో సర్కిల్ సంబంధించిన పెరిమీటర్ ఎంత అండి, 2πr. సో మీరు పెరిమీటర్ అంటే ఏం చెప్పేస్తారు, ఫస్ట్ చుట్టూ ఉండే కొలత అని చెప్పారు, మరి ఇక్కడేమో 2πr అని చెప్పి రాస్తున్నారు, ఏంటి సార్ ఇది మరి అని డౌట్ రావచ్చు మీకు. సో జనరల్గా ఇందులో 2π, యాక్చువల్గా పై అంటే 180 డిగ్రీస్ అండి, 2 × π అంటే 360 డిగ్రీస్ అండి. ఒక సర్కిల్ మొత్తం కూడా ఎంత ఉంటుందంటే 360 డిగ్రీస్ ఉంటుంది, విత్ రేడియస్ ఆఫ్ 360. ఈ మొత్తం ఎంత ఉంటుందండి, 360 డిగ్రీస్ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ఆర్ అండి, మల్టిపుల్స్ ఆఫ్ ఆర్. మల్టిపుల్స్ ఆఫ్ ఆర్ అంటే 2π × r, 2πr. ఇది మనం పెరిమీటర్గా తీసుకుంటాం. పెరిమీటర్ ఈక్వల్ టు 2πr, 2πr. అదేవిధంగా ఏరియా ఈక్వల్స్ టు πr², πr² రాస్తామండి. ఇది సర్కిల్కి సంబంధించిన ఏరియా అండ్ పెరిమీటర్. నెక్స్ట్ సర్కిల్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ని సెమీ సర్కిల్ అంటాం మనం. సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇందులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అండి, అంటే సగం భాగాన్ని సెమీ సర్కిల్ అంటాం. సో సెమీ సర్కిల్కి కూడా ప్రాపర్టీస్ సేమ్ అండి. సో ఇక్కడ కూడా కేంద్రం సెంటర్ అంటాం. సో ఇక్కడ మనకి ఆర్ అని చెప్పి తీసుకుంటాం, ఇక్కడ కూడా ఆర్ ఉంటుందండి. ఈ రెండు ఆర్లు కలిస్తే డి, దాన్ని మనం వ్యాసం అని చెప్పి సేమ్ అదే విధంగా తీసుకుంటాం. కానీ ఫుల్ఫిల్డ్గా ఉండదు, అంటే ఈ కంప్లీట్గా ఈ రిమైనింగ్ పార్ట్ చూడండి, ఇది కంప్లీట్ కాదు. ఇక్కడ మనకి పెరిమీటర్ కనుక తీసుకుంటే ఇందులో సగం ఉంటుందండి, ఇందులో సగం అంటే సర్కిల్లో సగం ఉంటుంది. సర్కిల్కి ఎంత అండి, 2πr. సో 2πrలో సగం ఎంత అండి, అంటే ఈ భాగం ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఈ భాగం మనకి ఎంత వస్తుంది అంటే 2πrలో సగం అంటే ఇది πr అని వస్తుందండి, ఇది πr అని వస్తుంది. అంటే పెరిమీటర్ మొత్తం πr కాదండి, ఇక్కడ చూడండి ఈ భాగం కలవాలి ప్లస్ ఈ భాగం కూడా కలవాలి, అంటే ఈ సగానికి ఈ రెండు హాఫ్లు కలిస్తే మనకు మొత్తం అవుతుంది. ఇది ఒక ఆర్ అండి, ఇది ఒక ఆర్ అండి, అంటే ఆర్ ప్లస్ ఆర్ 2rగా రాస్తాం, అంటే πr + 2r. ఇక్కడ మనం ఆర్ కనుక కామన్ తీస్తే π + 2 అని చెప్పి తీసుకోవచ్చు, లేదా పై అంటే 22/7 అని చెప్పి రాస్తామండి. సో 22/7 + 2గా తీసుకుంటే 2 × 14, 7 × 2 14, 14 + 22 36, 36r/7గా కూడా రాస్తారండి. ఇది సెమీ సర్కిల్కి సంబంధించిన పెరిమీటర్. మరి దీని ఏరియా ఎలా ఉంటుంది సార్ అంటే ఈ ఏరియాలో సగం ఉంటుంది. ఈ ఏరియాలో సగం అంటే πr²/2 అని ఉంటుందండి. సో సెమీ సర్కిల్కి ఏరియా ఎంత అండి, πr²/2. సో పెరిమీటర్ అనేది πr + 2r కావచ్చు, 36r/7గా కూడా రాయొచ్చండి. సో ఇప్పుడు మనకి సర్కిల్ తర్వాత సెక్టార్ తీసుకుంటామండి. సో సెక్టార్ అంటే పార్ట్ ఆఫ్ ది సర్కిల్ విత్ రెస్పెక్టివ్ సెంటర్. సో ఇప్పుడు కేక్ పీస్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కేక్ ఉందనుకోండి, రౌండ్ కేక్ ఉందనుకోండి, ఇందులో ఒక పీస్ కట్ చేస్తాం చూడండి, ఇలా సెంటర్ని బేస్ చేసుకొని ఒక పీస్ కట్ అవుతుంది. దీన్ని మనం సెక్టార్ అని చెప్పి చెప్తామండి. దీన్ని మనం ఏమంటామంటే సెక్టార్గా చదువుతామండి. సో ఈ సెక్టార్కి మొత్తం కూడా ఇక్కడ డిపెండ్ అయిన టీటా పైన ఆధారపడి ఉంటుంది. సో లెంత్ ఆఫ్ సెక్టార్ L = θ/360 × 2πr. ఈ 2πr ఏంటి సార్ అంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. సో ఇప్పుడు ఈ మొత్తం పెరిమీటర్ ఎంత అండి, 2πr. ఇగో ఈ భాగం కావాలి నాకు, 2πrలో ఈ టీటా పైన డిపెండ్ అవుతుంది, అందుకే టీటా ఈ మొత్తం 360 θ/360 × 2πrగా రాస్తాం. ఇది లెంత్ ఆఫ్ సెక్టార్ లేదా లెంత్ ఆఫ్ ఆర్క్ అని చెప్పి అంటాం. లెంత్ ఆఫ్ ఆర్క్ అండి, అంటే ఈ చాపం పొడవు ఎంతంటే ఇదండి. సో ఈ వాల్యూ మాత్రమే L అంటే. మరి దీనికి ఏరియా ఉంటుంది కదండి, ఏరియా ఆఫ్ సెక్టార్ సేమ్ 3θ/360 × πr². అంటే ఈ మొత్తం సర్కిల్కి సంబంధించిన ఏరియా, అందులో θ/360 తీసుకుంటాం. మరి ఈ సెక్టార్కి సంబంధించిన పెరిమీటర్ చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఏమేమి వస్తాయి చెప్పండి. ఇక్కడ వచ్చే L వస్తుంది, ఇగో ఈ ఒక భాగం R వస్తుంది, ఇదొక భాగం R అని వస్తుంది, అంటే L + R + R 2rగా తీసుకుంటాం. R + R ఎంత అండి, 2rగా తీసుకుంటాం. అది పెరిమీటర్ ఆఫ్ సెక్టార్, లెంత్ ఆఫ్ ఆర్క్ అండ్ ఏరియా ఆఫ్ సెక్టార్. 3 ఉంటాయండి, సెక్టార్కి 3 ఉంటాయి. ఈ 3 కూడా ఒకే విధంగా ఒక సర్కిల్ నుంచే జనరేట్ అవుతాయండి.
సో ఈరోజు క్లాస్లో మనం ఇప్పటివరకు ఇంకా క్లాస్ అయిపోలేదు, ఇప్పటివరకు చూసినవి ఏంటంటే ట్రయాంగిల్ చూసాం, క్వార్డినల్ చూసాం అండ్ సర్కిల్స్ చూసామండి. సో మనం ముందుగా అనుకున్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలి అనేది కూడా చూద్దామండి. సో ఫస్ట్ ప్రశ్న కనుక చూస్తే మనం ముందుగా డిస్కస్ చేస్తాం. 4 circles ఈచ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ a centimeters 2 are touch each other in the pair of shown in the figure. The area of the shaded area between the 4 circles are shown in the figure. 4 సర్కిల్స్ని ఒకదానికొకటి ఈ విధంగా ఆనిచ్చినప్పుడు స్పృతించినప్పుడు అవి మధ్యలో ఏర్పడే ఈ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో దానికి ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ఏరియా కావాలి నాకు. దీన్ని మనం అప్లికేషన్ అంటాం. సో ఇంతకుముందుకు చూసిన ఎక్కడ కూడా ఇది రాలేదు. మరి ఎలా వస్తుంది సార్ ప్రాబ్లం అంటే మీరు చూడండి, మనకి ఇచ్చింది ఏంటంటే ఈ సర్కిల్కి సంబంధించి ఏరియా రేడియస్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి? ఏ అని ఇచ్చాడు. సో ఇది ఎంత అండి? ఏ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇది కూడా ఎంత ఉంటుందండి? ఏ ఉంటుంది. సో ఇది ఎంత అవుతుందండి? ఏ అని ఇచ్చాడు. అదేవిధంగా ఇది ఏనేనండి. సో ఇది కూడా ఏనేనండి. అండ్ ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క భాగం ఏ ఇలా ఉందండి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నల్గా మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఒక సర్కిల్ ఏర్పడింది, మన స్క్వేర్ ఏర్పడిందండి. ఒక స్క్వేర్ మనం గమనిస్తాం ఇక్కడ. ఈ స్క్వేర్ కనుక చూస్తే ఒక సైడ్ ఏమవుతుందండి? ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. ఒక సైడ్ ఎంత అండి? 2a. సో స్క్వేర్కి ఏరియా ఎంత అండి? యాక్చువల్గా అయితే ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. ఒక సైడ్ ఎంత అండి? 2a అంటే 2a హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్. సో సైడ్ ఆఫ్ ఏ ఎంత అండి? 4a స్క్వేర్ అని వచ్చింది. అయితే ఇక్కడ మనకి దీని ద్వారా ఆన్సర్ రాలేదండి. మనకు కావాల్సింది ఏంటంటే ఈ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్ కావాలి. ఈ షేడెడ్ ఏరియా మనకు కావాలంటే ముందుగా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాను, ఆ స్క్వేర్కి సైడ్ ఎంతనో తీసుకున్నాను, ఆ సైడ్కి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పానంటే ఈ విధంగా ఒక స్క్వేర్ తీసుకున్నాను, ఇది 2a ఉంటుంది, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేశాను. అందులో అన్నెసెసరీ పార్ట్ అయినటువంటి దీన్ని నేను రిమూవ్ చేయాలి. ఈ భాగం రిమూవ్ చేయాలంటే ఈ భాగం ఒక సెక్టార్కి సమానం అండి, ఒక సెక్టార్కి సమానం. లేదా ఈ సర్కిల్కి ఏరియా ఉంటుంది కదా, ఈ సర్కిల్కి ఏరియా ఉంటుంది కదా, ఇది ఒక భాగం అండి. అంటే 1/4 పార్ట్, సెకండ్ థర్డ్ ఫోర్త్ అండి, 1/4 పార్ట్ అనమాట. ఈ ఒక్క భాగము 1/4, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4. 4 1/4 ఆఫ్ సర్కిల్, 4 1/4 ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు ఫుల్ సర్కిల్. ఇగో ఇందులో 4 భాగాలండి, 1 2 3 4, 1 2 3 4. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ నుంచి, అంటే ఈ భాగం నుండి ఏరియా ఆఫ్ సర్కిల్ని మనం రిమూవ్ చేయాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు πr² ఫార్ములా. ఇక్కడ రేడియస్ ఈక్వల్ టు ఏ అండి, అంటే πa² అనేది ఫార్ములా. సో ఇప్పుడు మనకి 4a² మైనస్ πa². నేను a² కనుక కామన్ తీస్తే 4 మైనస్ π. 4 మైనస్ π అంటే 22/7. సో ఇక్కడ మనకి 7 × 4 28 మైనస్ 22, 28 మైనస్ 22 అంటే 6 అండి. 6a²/7 అనేది మనకు ఆన్సర్ అండి. 6a²/7 అంటే ఆప్షన్ నెంబర్ 4th అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 4th అనేది రైట్ ఆన్సర్. దీన్ని మనం అప్లికేషన్ అంటాం. అయితే సార్ మరి ఇంత ఆలోచించండి నా ఎగ్జామ్లో వచ్చినప్పుడు అంటే ఎక్కువ అవసరం లేదండి. అక్కడ మనకి ఇచ్చిన వాటిని చూడండి, ఒక స్క్వేర్ ఏరియా నుంచి ఒక సర్కిల్ ఏరియాని తీసేయాలి. సో ఈ విధంగా ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా స్క్వేర్ ఏరియా నుండి ఒక సర్కిల్ ఏరియాని రిమూవ్ చేస్తే నాకు కావాల్సిన షేడెడ్ ఏరియా వస్తుంది, అది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది మనకు సర్కిల్ పైన అప్లికేషన్ క్వశ్చన్ అండి. సో రెండో క్వశ్చన్ దేనిపైన అడిగాడు అంటే స్లాంట్ హైట్ ఆఫ్ ఏ కోన్ పైన అడుగుతున్నాడు. సో కోన్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయలే ఈరోజు. ఎందుకు చేయలే అంటే ఇది 3D డయాగ్రామ్. ఇది ఏంటండి? 3D డయాగ్రామ్. సో 3D డయాగ్రామ్ ఈరోజు మనం డిస్కస్ చేయలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు నేను చెప్పట్లేదండి. ఈ క్వశ్చన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the sides of a rectangular park are in the ratio 4:3 and its area 8221 square meter. Then the cost of fencing around the park ₹6 per meter in rupees is అని చెప్పి అడిగాడు. సో ముందుగా ఒక పార్క్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఈ పార్కుకు 2 ఉంటాయండి, పొడవు ఇంటూ వెడల్పు. అవి ఎలా ఉన్నాయి? L/B అనేది మనకు 4:3లో ఉంది. అంటే L అంటే ఎంతండి? 4x, B అంటే ఎంతండి? 3x. ఇది మనకు ఇచ్చింది. ఇక్కడ 4x అని ఇచ్చాడు,
ఇక్కడ 3x అని ఇచ్చాడు. అయితే మనకు ఏరియా కూడా ఇచ్చాడండి. సో ఏరియా ఈక్వల్స్ టు ఏంటండి, ఏరియా ఈక్వల్ టు L ఇంటూ బి అంటే 4x ఇంటూ 3x విచ్ ఈజ్ 12x². 12x² వాల్యూ ఎంత ఇచ్చాడండి, 81112 అని ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి క్యాన్సల్ ఏమన్నా అయితే క్యాన్సల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు క్యాన్సల్ చేసినప్పుడు ఏమవుతుందండి, 12 టేబుల్తో క్యాన్సల్ చేస్తున్నా. 12 1 12, 12 5 60, 12 6 8 72, 12 8 74. సో 12 6 పోతుంది ఇక్కడ మనకి, 12 6 72. అప్పుడు ఏది మిగులుతుంది, 9 మిగులుతుంది. పక్కన ఏముంది, 1 ఉంది. 12 7 ఎంత అండి, 84. 84 అంటే మళ్ళీ 7 మిగులుతుంది, 72. సో 12 6 72. నాకు x² వాల్యూ ఎంత వచ్చిందండి, 676 వచ్చింది. అంటే x వాల్యూ ఎంత అండి, 26. x² ఈక్వల్ టు 676, x ఈక్వల్ టు రూట్ ఆఫ్ 676 అంటే 26². సో x ఈక్వల్ టు 26 వచ్చింది. ఇప్పుడు మనకి 4x కదండి, సో 4 ఇంటూ x కదండి. సో 4 ఇంటూ 26, 26 4 24 80, 6 4 24, 80 ప్లస్ 24 అంటే 104. ఇది ఎంత ఉందండి, 104 ఉంది. అదేవిధంగా మనకి 3x అండి, 3 ఇంటూ 26, 60 ప్లస్ 18 అంటే 78 అండి. ఇది 78 వస్తుంది. కానీ మనకి 60 78 కూడా అవసరం లేదండి. వాస్తవానికి మనకు అడుగుతుంది ఏంటంటే ఆ పార్కు చుట్టూ కంచె వేయాలి. సో కంచె వేయడం అనేది దేనిపైన ఆధారపడుతుందని చెప్పాను నేను స్టార్టింగ్లో, అంటే పెరిమీటర్ పైన ఆధారపడుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఈక్వల్ టు 2 ఇంటూ L ప్లస్ బి, 2 ఇంటూ L ప్లస్ బి. సో 2 ఇంటూ L అంటే 104 ప్లస్ బి అంటే 78. 104 ప్లస్ 78 ఎంత అండి, 182. ఇది ఫర్ యూనిట్ కాస్ట్ అండి, అంటే 364 రూపాయలు అవుతుంది. ఇది మనకు పెరిమీటర్కి సమానం. కానీ ఒక మీటర్కి ఎంత అండి, 6 రూపీస్ అంటే ఇంటూ 6 చేయాలి. ఇప్పుడు మనం 364 ఇంటూ 6 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి 4 ఇంటూ 6 24 అండి, 2 క్యారీ. 6 ఇంటూ 6 36 ప్లస్ 2 38 అండి. 6 ఇంటూ 3 18 ప్లస్ 2 21 అండి. 21 84 ఆప్షన్ నెంబర్ 3rd వన్ రైట్ ఆన్సర్. సరే, మనం ఆలోచించడం ఎట్లా ఉండాలంటే అప్లికేషన్ లెవెల్ అనే ఆలోచించాలి క్వశ్చన్ని. సో ఫాస్ట్గా చేయాలి. ఏమి ఇచ్చాడు, ఏమి అడుగుతున్నాడు. సో మనకు అడుగుతుంది పెరిమీటర్కి సంబంధించిన కాస్ట్ ఎంత, అంటే కంచె వేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది. సో కంచె వేయడం అనేది పెరిమీటర్కి సంబంధించింది. సో పెరిమీటర్ ఫస్ట్ ఎంత వచ్చింది, 364 మీటర్స్ వచ్చింది. సో 364 మీటర్స్ ఇంటూ 6 రూపీస్. సో ఓవరాల్గా ఆన్సర్ మనకి 2184. మరి నాకు పెరిమీటర్ కావాలంటే పొడవు వెడల్పు కావాలి, అంటే L అండ్ B కావాలి. LB కోసమే అక్కడ మనకి నిష్పత్తి ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కాన్స్టాంట్ x వచ్చింది. ఎక్స్ని ఎక్కడ రాసినప్పుడు 104 అని 78 అనేది వచ్చిందండి. సో ఈ క్వశ్చన్ మనకు అప్లికేషన్గా తీసుకోవచ్చు.